అందరికీ నమస్కారం అండి. ఆనంద్ లహరితో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనంద్ లహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దేవి భాగవత కథల్లో 97వ భాగాన్ని విందామండి. తులసి శంఖచూడుల పరిణయము. తులసీదేవి తన ప్రసంగాన్ని ఆపించాక ఇద్దరు కాసేపు మౌనంగా ఉండిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, ఇంకా కబుర్లు చెప్తూ కూర్చున్నావేంటి శంఖచూడ్డ? గాంధర్వ పద్ధతిలో తులసీదేవిని పాణిగ్రహణం చేయని చెప్పాడు. ఇంకా ఎన్ని పరీక్షలు పెడతావు కాంతామణి? ఎంతసేపు పరీక్షిస్తావు? ఇలాంటి వాడు కోటుకొక్కడు కూడా ఉండడు. కాబట్టి వెంటనే వివాహం చేసుకుండని బ్రహ్మదేవుడు సలహా ఇచ్చి, మీరు దంపతులై సౌభాగ్య సంపదలతో వర్ధిల్లండి, సుఖ సంతోషాలను యథేచ్ఛగా అనుభవించండి, అటుపైన గోలోకం చేరుకుందరు కానీ తులసి నువ్వు అప్పుడు కృష్ణ పరమాత్మను కలుసుకుందుగానని అన్నాడు. నారాయణ మహర్షి ఇంతవరకు చెప్పి కాస్త విశ్రాంతి తీసుకున్నాడు. నారదుడు మళ్ళీ మొదలెట్టాడు. మహర్షి, నాకు అన్ని సందేహాలే సంశయాలే. నీలాంటి జ్ఞానం ఎప్పుడు దొరుకుతాడో అప్పుడే ఇవన్నీ తీర్చుకోవాలి కదా. విసిగిస్తున్నాను అనుకోకుండా చెప్పు. చాలా విచిత్రమైన కథ చెప్పావు. ఇప్పటికీ ఇలాంటివి చాలా చెప్పావు. అయినా సరే నాకు తృప్తి లేదు. తులసి శంఖచూడలు కదా, ఆ తర్వాత ఏమైంది? ఆ విశేషాలు ఏంటని అడిగాడు. నారాయణుడు గొంతు సవరించుకొని మిగిలిన కథని చెప్పడం మొదలుపెట్టాడు. బ్రహ్మదేవుడు ఇద్దరిని ఆశీర్వదించి తన లోకానికి వెళ్ళిపోయాడు. తులసి శంఖచూడులు గాంధర్వ వివాహం చేసుకున్నారు. దేవలోకంలో దుందుబులు మ్రోగాయి. పారిజాత పుష్పవృద్ధి కురిసింది. ఇద్దరు కలిసి ఆనందంగా ఉన్నారు. జరారోగహరమైన పారిజాత కుసుమాన్ని, అమూల్య రత్నాంగుళికాన్ని, త్రిలోక దుర్లభమైన అనర్ఘమణిని తులసీదేవి శంఖచూటికి బహుకరించింది. వరుణదేవుడి నుంచి జయించి తెచ్చిన అమూల్య వస్త్రాలను, త్రిలోక దుర్లభమైన రత్నమాలికను, మంజీరాలను, కేయూరు కుండలాలను, కంకణాంకులీకాలను, విశ్వకర్మ ఇచ్చిన అపూర్వ శంఖాన్ని, పద్మపత్ర నిర్మితమైన శయ్యను తులసికి శంఖచూటు బహుకరించాడు. పుష్పభద్రా నదిలో జలక్రీడలు సాగించారు. అట్నుంచి గంధమాదనం మీద మరికొంతకాలం వినోదించి నందనంలో విహరించారు. దానవేంద్రుడు శంఖచూడ్డు తులసీదేవితో తన రాజధానిలోకి ప్రవేశించాడు. మనోహర కేళీ మందిరం కల్పించి అందులో ఇద్దరూ ఆనందించారు. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. దేవదానవ సంగ్రమాలు లేకపోవడం వల్ల దానవీరులు తమ తమ ఇండ్లతో ఆనందాలు అనుభవించారు. దానవుల చేతిలో పరాజితులై స్వర్గలోకాన్ని, అధికార భోగభాగ్యాలు కోల్పోయిన దేవతలు భిక్షుకులై సంచరిస్తున్నారు. వారందరూ కలిసి బ్రహ్మదేవుడి సన్నిధికి వెళ్ళి తమ దుస్థితి విన్నవించి గొల్లుమన్నారు. బ్రహ్మతో కలిసి కైలాసానికి వెళ్ళి శివుని తీసుకుని వైకుంఠానికి అందరూ వెళ్ళారు. దాని ద్వారం దగ్గర ఇరువైపులా ద్వారపాలకులు రత్నసింహాసనాల మీద కూర్చొని ఉన్నారు. బ్రహ్మదేవుడు తమ రాకను కారణాలను వారికి వినవించాక వారు అనుజ్ఞ ఇచ్చారు. ఆ మీదట అందరూ లోపలికి ప్రవేశించారు. ఇలాంటి ద్వారాలు వరుసగా 16 ఉన్నాయి. అంతటా ఇదే పరిస్థితి. అన్నీ గడిచి ప్రధాన సభా మండపం చేరుకున్నారు. అక్కడ శ్రీమన్నారాయణుడు దేవర్షి పరివృత్తిరే కొలువు తీరి ఉన్నాడు. చతుర్భుజులు, నారాయణ స్వరూపులు, కౌస్తుభాలంకృతులైన పార్షదులు పరివేష్టించి ఉన్నారు. ఆ మంటపం చతురస్రాకారంలో ఉంది. చంద్రమండలంలాగా వెన్నెల్లు వెదజల్లుతూ మణిమయ హారాలు తోరణాలుగా కలిగి ఉంది. ఆ అంతటా కూడా రత్నాలు పొదిగి ఉన్నాయి. కేవలము ఇచ్చామాత్రంతో శ్రీహరి సృష్టించినట్టుగా ఉంది. ఎటు చూసినా మేలి ముత్యాల అలంకరణ. నేలంతా మణికుటుంబము జల విభ్రాంతిని కలిగిస్తూ ఉన్నది. సహస్రయోజన విస్తీర్ణమైన మహామంటపంలో భవనానికి లోపల వెలుపల 5 పండ్లైన హరికింకర్లు కావలి తిరుగుతూ ఉండగా, మందస్రంతో విద్యాధరులు నేపథ్యగానం అందిస్తుండగా విద్యాధర స్త్రీలు మనోహరంగా నృత్యాలు చేస్తూ ఉన్నారు. అమూల్య రత్న సింహాసనం మీద శ్రీహరి కూర్చొని ఉన్నాడు. అతను వనమాలతోటి, కిరీటి, కుండలి, చందన చర్చిత నీల శరీరంతో, కేళీ పద్మము చేతిలో ఎదుట నృత్యగీతాలను ఆస్వాదిస్తూ, తాంబూలం సేవిస్తూ, చిరునవ్వులు ఆరబోస్తూ లక్ష్మీ సరస్వతుల పాదాలు ఒత్తుండగా అక్కడ ఉన్నాడు. గంగాదేవి తెల్లని వింజామణి వీస్తూ ఉంది. అందరూ భక్తి వినమ్రులై స్తోత్రపాఠాలు చేస్తున్నారు. పరిపూర్ణతముడైన ఆ ప్రభువుని దర్శించి బ్రహ్మ సేనా దేవతలందరూ శిరస్సు వంచి నమస్కరించారు. అందరి కన్నులు అశ్రుజల పూర్ణాలే. జగద్విధాత బ్రహ్మదేవుడి దగ్గరగా వెళ్ళి శిరస్సున అంజలి బంధంతో వినయంగా వంగి నిలబడి మెల్లగా యావత్ వృత్తాంతమో వినవించాడు. అంతా విన్న శ్రీహరి ఒక్క మందహాసం చేసి రహస్యంగా పలికాడు. పద్మసంభవ శంఖచూడు రాక్షసుడే అయినప్పటికీ అతడు పూర్వజన్మలో గోలోకవాసి, మహా తేజస్వి గోపకుడు. అతడి పేరు సుధాముడు. నాకు పార్షదుడు. రాధాసేవ శాపం వల్ల దానవనాయుడు.
ఒకసారి నేను నా మందిరం నుంచి రాసమండలానికి వెళ్ళాను. నాతో పాటు ప్రాణాధిక ప్రియ విరజను కూడా తీసుకుని వెళ్ళాను. అక్కడ విరజతో నేను క్రీడిస్తున్న సంగతి దూతికి ద్వారా రాధకు తెలిసి కోపం వచ్చింది. నేను అక్కడి నుంచి పారిపోయాను. విరజన మాత్రం నది వైపొమ్మని చెప్పించింది. తన మందిరానికి వెళ్ళిపోయింది. అక్కడ సుధాముడితో సరసంభాషణ చేస్తూ ఉన్నాను. రాధికను చూస్తూనే నేను మౌనం వహించాను. అయినా కోపం ఆపుకోలేని రాధ నన్ను నిష్ఠూరంగా నిందించింది. చేసేవన్నీ చేస్తావు, ఏమీ తెలియనట్టు ఉంటావు అంటూ దెప్పొడిచింది. ఎన్నిసార్లు తప్పించుకుంటావో చూస్తాను, చిక్కకపోతావా అంటూ పళ్ళు బిగించే చూపుడు వెళ్తే బెదిరించింది. ఇదంతా చూస్తున్న సుధాముడు రౌదిక దౌష్యాన్ని భరించలేక అతడు నా మీద భక్తి, గౌరవం, ప్రేమ ఎక్కువ అవడం వల్ల చర్రం లేచి రాధికను అదే స్థాయిలో అదే చూపుడు వెళ్తూ అలాగే బెదిరించాడు. రాధాదేవి కోపం ఇంకా ఎక్కువైపోయింది. కళ్ళు చింతనిప్పులైపోయాయి. నా సన్నిధిలో నా సేవకుడు తనను కించపరచడం అవమానం అని బెదిరించడం అసలు భరించలేకపోయింది. వీడిని బయటకు నెట్టివేయండి ఆజ్ఞాపించింది. రాధిక వెంట నన్ను చిలకతలు చుట్టుముట్టి ఏదేదో ఇంకా వాగుతున్న ఆ తేజస్విని బయటకు లాక్కుపోయారు. ఉక్రోషం ఆపుకోలేక ఆ బలసాల సుధాముడు చిలకత్తెల్లో చాలామందిని అందిన మట్టుకు అందినట్టు చావబాదాడు. ఇది తెలిసి రాధాదేవి కోపం ఇంకా ఎక్కువైంది. దానవ జన్మ ఎత్తరా అని శపించింది. సుధాముడు శప్తుడై విలపిస్తూ వెళ్ళిపోతూ ఆగి వెనక్కి చూస్తూ మాకు నమస్కరిస్తుంటే రాధాదేవికి జాలి కలిగింది. కోపం రాలిపోయింది. కళ్ళలో నీళ్లు కమ్ముకున్నాయి. ఆగాగు, ఎక్కడికి పెడతానంటావు అంటూ తాను వెంటబడింది. గోపికలు విలపిస్తూ అనుసరించారు. అప్పుడు నేను కల్పించుకొని అందరినీ ఆపి అరక్షణంలో నీ శాపాన్ని అనుభవించి సుధాముడు హాయిగా తిరిగి ఇక్కడికి వస్తాడు. ఇంతలోకే బెంగపడుకొని రాధికను ఓదార్చి వెనక్కి తీసుకొచ్చి అందరినీ సముదాయించాను. గోలోకంలో అరక్షణం అంటే భూలోకంలో ఒక మన్వంతరము. ఈ రకంగా సుధాముడు శంఖచూడ్డై దానవ వంశంలో జన్మించి మన్వంతరం గడిచింది. అతడి అవతారం త్వరలోనే ముగియనుంది. అతడు యోగ విద్యా విశారదుడు, మహాబలిష్ఠుడు, సర్వమాయా విశారదుడు. కనుక శివ, నీకొక శూలం ఇస్తాను. దానితో రాక్షస సంహారం చేయి. శంఖచూడి మెడలో సర్వమంగళకారకమైన నా కవచం ఉంటుంది. నిరంతరం ధరించే ఉంటాడు. అది ఉన్నంత వరకు అతన్ని ఎవరూ ఏమీ చేయలేరు. విజయం ఎప్పుడూ అతడిదే. అందుచేత నేను విప్ర రూపంలో వెళ్ళి ఆ కవచాన్ని యాచించి స్వీకరిస్తాను. ఇంకొక విషయం బ్రహ్మ, శంఖచూటికి నువ్వు ఒక విచిత్రమైన వరం ఇచ్చావు, గుర్తుందా? అతడి భార్యకు శీలభంగం అయితే తప్ప శంఖచూడు మరణించడు. అది జరిగినప్పుడే ఇది జరుగుతుందని కదా నీ వరం. అంచేత నేను వెళ్ళి రహస్యంగా తులసి గర్భంలో వీర్య నిక్షేపణం చేస్తాను. శంఖచూడు మరణిస్తాడు. అటుపైన తులసి దేహత్యాగం చేస్తుంది. గోలోకానికి విచ్చేసి మళ్ళీ నా ప్రియ గోపిక అవుతుంది. ఇంతగా వివరించి చెప్పి జగన్నాథుడు శివుణ్ణి పిలిచి శూలం అందించి తన అభ్యంతర మందిరంలోకి నిష్క్రమించాడు. బ్రహ్మ, రుద్ర దేవతలందరూ భారత భూమికి పయనమయ్యారు. ధన్యవాదాలండి.